ప్రస్తుతం చూసినట్టు ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తుంది. అటు చూస్తే ఎన్డీఏ కూటమి ఏర్పడుతున్నారు. అందరూ ఒకటిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్ళబోతున్నాడు. ఎలా ఉండబోతుంది? గెలుస్తారంటారు జగన్? 100% అండి. జగన్ 100% మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అన్న. 100% కాబోతున్నా నువ్వు అంటున్నావు. అసలు జగన్ గానీలో పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు కదా. ఎవరు నమ్ముతారు? ఇప్పుడు వాళ్ళు ఒక్కరే చూడు భయపడేగా మళ్ళీ మోడీకి ఆడకపోయింది. వాళ్ళు ముగ్గురు నలుగురు ఎంతమంది కలిసినా భయపడి జగన్కి భయపడి జనం అందరూ మళ్ళీ జగన్ రా కోసం ఎదురు చూస్తున్నారు. పల్లెలు పట్టుకొని పూజలు చేయడానికి దివ్యటానికి ఎదురు చూస్తున్నారు. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి. వీళ్ళు ఎంతమంది కలిసిన మళ్ళీ ముఖ్యమంత్రి జగనే. గుర్తుపెట్టుకోండి. నువ్వు పల్లెలు పట్టుకొని ఎదురు చూస్తున్నావు, దీవించడం పూజలు చేయడానికి జగన్ కానీ అంటున్నావు. అటు చూస్తే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? అసలు జగన్ భయం అంటే ఏందో చూపిస్తాను, యుద్ధం అంటే ఏందో కూడా ఇస్తారు అంటున్నాడు. అందుకే భయపడి వీళ్ళందరూ భయపడి ఇక జగన్ తట్టుకోలేక సెంట్రల్గా మోడీని వెళ్ళి గెలిచారు. భయపడి జగన్ అంటే భయమైన వాళ్ళకి భయం ఉచ్చబోస్తారు. జగన్ పేరింటే నైట్ పూట కూడా ఉచ్చబోస్తారు వీళ్ళందరూ. ప్రతిపక్షాలన్నీ అంతే. జగన్ అంటే భయం. జగన్ వెనక ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. జగన్ చెయ్యెత్తితే నేనున్నానని చెప్పారు. వాళ్ళకి ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. మన మీటింగ్ పెట్టారు, 15 లక్షల మంది వచ్చారు. 2 లక్షల మంది కూడా రాలేదు. 5 అయింది ట్రాఫిక్ క్లియర్ అయ్యలేక మేరమెట్లో. ఇక 2 బస్సులు కూడా తగలలేదు మాకు ఈ రోడ్లు. మరి వాళ్ళు అంటున్నారుగా జగన్కే జనం రావట్లేదు, మాకే జనం వస్తారని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. జనానికి తెలుసు ఫేక్ న్యూస్. 100% మళ్ళీ 2024 జగన్ సీఎం కాబోతున్నాడు. ఆయన సీఎం అయితేనే పేదల బ్రతుకులు చల్లగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ మరి ఈసారి నేను లక్షతో గెలుస్తాను పిఠాపురం అంటున్నాడు. లక్షతో లేదు, ఏమీ లేదు. 100 ఓట్లతోనైనా వంగా గీత గెలిచింది, అనుమానం లేదు. 100 ఓట్లతోనే వంగా గీత గెలవబోతుంది. రాసి పెట్టుకోండి అంతే. మరి ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే ఉందో ఇప్పుడు నారా లోకేష్ కూడా అంటున్నాడు కదా, రెడ్ బుక్ అంటున్నాడు. చూస్తే మీకు వైసీపీ భయం పడుతుంది అంటున్నాడు. ఆడ కూడా గెలుస్తుంది. మంగళగిరిలో కూడా మురుగుడు లావణ్య ఆమె గెలుస్తుంది. మా హిందూపురంలో కూడా బాలకృష్ణ గారి మేనేసిన ఆమె లేడీస్, మా లక్ష్మీ తల్లులు ఆమె ఆడపిల్లడు. ముగ్గురు గెలవబోతున్నారు ఆడవాళ్ళు. ఏంటి ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో లేడీస్, అటు బాలకృష్ణ మీద చూస్తే అటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ మీద వాళ్ళు గెలుస్తారంట. ముగ్గురు గెలుస్తున్నారు. ముగ్గురు గ్యారెంటీ గెలుస్తారు. 100% గెలుస్తారు. అసలు జగన్ గెలుస్తాడు. అయితే జగన్ గెలిచేది ఏంటంటే జగన్ గెలుస్తారని వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ జగన్ ముఖ్యమంత్రి అని కూడా వాళ్ళకి తెలుసు. వారికి ఉనికి కోసం పోరాడుతున్నారు అంతే. అందరూ చంద్రబాబు నాయుడు తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, లోకేష్కి తెలుసు, నరేంద్ర మోడీకి తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అని.